హాయ్ అండి, వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని పక్కా కొలతలతో ఇప్పుడు నేను చూపిస్తాను. 2 స్పూన్ల శనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు తీసుకున్న బౌల్తోనే నేను చెప్పిన కొలతలతో వేసుకోండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ వాటర్, 2 స్పూన్ల బెల్లం, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఆ నీళ్లు మరిగాక ఈ విధంగా వరిపిండి 1 గ్లాస్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలా మ్యాష్ చేసుకొని ఈ విధంగా ఉండ్రాల్లా చుట్టుకోవాలండి. లాస్ట్ లో కొంచెం ముద్దనైతే పక్కన పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులోకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. ఇది కొంచెం మరిగాక పెట్టుకున్న ఉండ్రాలను వేసుకోవాలండి. ఇవి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక ఉండని తీసుకొని ఫోర్క్ తో చూస్తున్నాను చూడండి, లోపల కొంచెం పచ్చిగా ఉంది. కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న రైస్ వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇది దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయడమేనండి. ఇది చల్లారక కాచి చల్లార్చిన పాలు 1 గ్లాసు పాలు తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకోవాలండి. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, సూపర్ గా కుదురుతుంది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ అండి, వినాయకునికి